5 ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రతి వారం కూడా మీరు నచ్చేటువంటి సెలబ్రిటీస్ ఇంటికి దారేది అనేది చూపిస్తున్నాం కదా. ఈరోజు కూడా మనము నటుడు శ్రీహరి గారి ఇంటికి దారేది అనేది చూపించబోతున్నాము. ఆయన ఒక విలక్షణ నటుడు అని చెప్పొచ్చు. ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్లను చేశారు, అలాగే హీరోగా కూడా చాలా సినిమాలు చేశారు. అండ్ ఆయనకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమన్నా మనం గుర్తు చేసుకున్నట్టయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, భద్రాచలం కానివ్వండి, లేకపోతే ఢీ కానివ్వండి, బావగారు బాగున్నారు, ఇటువంటి సినిమాలన్నీ కూడా ఆయన గుర్తు చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో రాజమౌళి గారు చేసినటువంటి ది బిగ్గెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే మగధీర. దాంట్లో కూడా శ్రీహరి గారు చాలా చక్కటి నటన పోషించారు. ఇప్పటికీ ఆ మూవీ కనుక టీవీస్లో వస్తే శ్రీహరి గారి కోసం కూడా చూసేవారు చాలామంది ఉన్నారనే చెప్పచ్చు. ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే డిస్కో శాంతి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు, పాప కూడా పుట్టింది. అయితే పాప 4 నెలలు ఉన్నప్పుడే ఆవిడ చనిపోయడం జరిగింది. అయితే పాప చనిపోయినందు చేతన అది కూడా 4 months బేబీ ఉన్నప్పుడే చనిపోయింది. ఆ పాప పేరు మీదనే, అక్షర అనే పేరు మీదనే ఆయన ఒక ఫౌండేషన్ కూడా స్థాపించారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అసలు చెప్పాల్సినవి చాలా ఉంటాయి. అంటే అంత మంచి వ్యక్తి, సహాయ నటుడు అండ్ ఆల్సో మంచి హీరోగా కూడా చేసినటువంటి వ్యక్తి, తోటి ఆర్టిస్టులతో కూడా ఎంతో చక్కగా మెలిగేటటువంటి వ్యక్తి. సో 2013లో ఆయన అక్టోబర్ 9న చనిపోయారు. కాకపోతే ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ వారి ఇంటికి వెళ్తూనే ఉంటారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో అని తెలుసుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. సో పొలిటికోస్ కూడా ఈ రోజు మీకు ప్రత్యేకంగా శ్రీహరి గారి ఇంటిని చూపించబోతుంది. మరి ఎందుకు ఆలస్యం, తప్పకుండా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. శ్రీహరి గారి ఇంటికి దారితో చూపించేస్తాం. సో వియర్ శ్రీహరి గారి ఇంటికి దారేది అనేది చూపించబోతున్నాం కాబట్టి ప్రస్తుతం మనము జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వెళ్తున్నామండి. జనరల్గా పంజాగుట్ట నుంచి వచ్చేవారు కనుక అయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలన్నమాట. సో మీరు ఇన్ కేస్ లైక్ యూసఫ్ గూడ అటువైపు నుంచి వస్తున్నట్లయితే చెక్ పోస్ట్ నుంచి, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్నాము. నెమ్మదిగా సిగ్నల్ పడింది. ఆ సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత మనం లెఫ్ట్ వైపు నుంచి వెళ్ళాలన్నమాట. ఇక శ్రీహరి గారి గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా ఆయనంతటి గొప్ప పర్సన్ ఎవ్వరు ఉండరనే చెప్పాలి. ఆయన గురించి చాలామంది అంటే ఈ శ్రీహరి గారి గురించి ఒక మాట చెప్పండి అని ఇటు సినీ ఇండస్ట్రీలో ఎవరన్నా పలకరిస్తే శ్రీహరి ఉన్నంత మంచి వ్యక్తిత్వం ఇంక ఎవ్వరికి ఉండదు అని అంటూ ఉంటారు. ఆయనకి ఇతరులకు సహాయం చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఉన్నంత కాలం లైక్ ఆయన దగ్గరికి వెళ్తే మా కోరిక నెరవేరుతుంది, వారు మాకు సహాయం చేస్తారు అని వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడూ కూడా బాధ కలిగించకుండా వాళ్ళకు తోచిన సహాయం చేసేవారు శ్రీహరి గారు అని చెప్తూ ఉంటారు. ఇక శ్రీహరి గారికి ఆల్రెడీ నేను ముందు చెప్పినట్టుగా డిస్కో శాంతి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 కొడుకులు, 1 కూతురు. 4 నెలలు ఉన్నప్పుడే చనిపోవడంతో ఆ పాప పేరు ఏదైతే ఉందో అక్షర అని, ఆ అక్షర ఫౌండేషన్ అన్నది స్థాపించబడింది అనమాట. సో ఇక సినీ జీవితం విషయానికి వచ్చేద్దాము. మనము శ్రీహరి గారి గురించి మాట్లాడాల్సి వస్తే 1986లో అంటే 1986లోనే సినిమాలోకి స్టంట్ మాస్టర్గా ఆయన కెరియర్ మొదలు పెట్టారనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన అంచెలుగా నటుడుగా మంచి స్థానానికి ఎదిగారనే చెప్పొచ్చు. ఇక 1989లో తమిళ సినిమా మా పిల్లై, తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా కూడా ఆయన సినీ రంగ ప్రవేశం జరిగిందని తెలుస్తుంది. అయితే విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు చాలా సినిమాల వరకు. ఇక ఇలా మూవీస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన చేసిన బెస్ట్ మూవీస్ ఏదైనా ఉంది అని గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే హీరోగా అయితే మనం ఆల్రెడీ చాలా వరకు ఇప్పటికీ టీవీలో వస్తున్నటువంటి మూవీ భద్రాచలం అని చెప్పొచ్చు. ఆయన చాలా మంచి రోల్ చేశారు అందులో. ఇప్పటికీ ఆ మూవీ వస్తుంటే టీవీలో అలా అతుక్కుపోయి చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఇంకా మనము ఆయన చేసిన మూవీస్ చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే. లైక్ మగధీర కానివ్వండి, తుఫాన్, ఢీ, కింగ్, బృందావనం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఈ మూవీస్ అన్నీ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయనే చెప్పొచ్చు. ఇక ఆయన లైక్ సినిమాలోకి తెలంగాణ యాసకు కూడా గొప్ప గౌరవం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ మూవీస్లో చూసినా ఇది ఒక ట్రెండ్ అయిపోయిందని చెప్పొచ్చు, తెలంగాణ యాసతో ఉండేటువంటి. అందులో ఢీ కానీ, కింగ్ కానీ, డాన్ సీను, బృందావన్, తుఫాన్ వంటి చిత్రాల్లో ఆయన తెలంగాణ యాస కూడా మాట్లాడారనే చెప్పొచ్చు. సో సిగ్నల్ మనకి రిలీజ్ అయిందండి. మనము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాము. శ్రీహరి గారి ఇంటికి వెళ్ళాలి అంటే మనం పంజాగుట్ట నుంచి వచ్చినట్లయితే మనం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక శ్రీహరి గారి గురించి మనం ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. సో శ్రీహరి గారు జనరల్గానే ఆయనకు మూవీ మీద ఉన్న ప్యాషన్తో మూవీస్లోనే ఉండాలని చెప్పేసి చాలా అనుకున్నారు. ఆయన నటించిన చిత్రాల గురించి మనం ఆలోచిస్తే అసలు నిజం చెప్పాలి అంటే ఆయన
50 వరకు కూడా సినిమాలలో నటించారు, 50+ ఉంటుంది. అండ్ ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయనకంటూ ఒక క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా లైక్ డైరెక్టర్స్ నిర్మాతలు ఎవరైనా శ్రీహరి గారు ఈ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకునేవారు. అండ్ మనకందరికీ తెలిసిందే శ్రీహరి గారు కాలం చేసిన తర్వాత ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయడానికి జగపతి బాబు గారు వీళ్ళందరూ కూడా విలన్స్గా మళ్ళీ వచ్చారనే చెప్పచ్చు. ఇక దగ్గరగా 50 సినిమాలలో ఆయన కొన్ని నిర్మాతలు చేసినటువంటివి ఉన్నాయి, లైక్ కొన్ని సహాయ నటుడుగా చేసినటువంటివి ఉన్నాయి, హీరోస్గా. అవన్నీ ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే 100 లోపల వరకు కూడా అన్ని మూవీస్ ఉంటాయన్నమాట ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే. సో శ్రీహరి గారి కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మూవీస్లోకి రావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరిగాయి. అండ్ తన పెద్ద కొడుకు ఆల్రెడీ ఒక సినిమా కూడా నటించారు, అది అనుకోకుండా లైక్ కొంచెం డిజాస్టర్ అయ్యిందనే చెప్పొచ్చు. బట్ శ్రీహరి గారి ఆశీస్సులు వాళ్ళపైన ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి ప్లేస్కి వస్తారని నమ్ముతాం. అండ్ లెఫ్ట్ నుంచి మనం అలాగే స్ట్రైట్గా వచ్చేస్తున్నామండి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనము యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం యూటర్న్ ఎక్కడ అంటే నేను ముందుకు చెప్తాను మీకు. జనరల్గా శ్రీహరి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన వే ఆఫ్ పార్టిసిపేషన్ అంటే క్యారెక్టర్లో ఒదిగిపోతారు. ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బాగా చేస్తారు అన్న ఒక మాట అయితే ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. సో ముందుకెళ్ళాలండి, ఇంకాస్త లైక్ ముందుకెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా మనం ఎక్కడికి వెళ్ళినా శ్రీహరి గారి ఇంటికి వెళ్ళాలి అంటే చాలామంది అనుకునేది ఏంటి అని అంటే లైక్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళొచ్చు, పెద్దమ్మ టెంపుల్ నుంచి వెళ్ళొచ్చు, ఫిలిం నగర్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇలా చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనము పెద్దమ్మ తల్లి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి శ్రీహరి గారి ఇల్లును కూడా మనం చూడాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాము. జనరల్గా అసలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే కూడా మనం వెళ్ళొచ్చు, కానీ కాకపోతే అక్కడ చాలా స్ట్రీట్స్ ఉంటాయి, అంటే గల్లీలు ఉంటాయి. సో మనం కొంచెం లైక్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందుకని ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుందామండి. శ్రీహరి గారి ఇంటికి వెళ్ళాలి అని అంటే ఇంకాస్త ముందుకు వెళ్దాము. ఆ యూటర్న్స్ అన్నీ లేకుండా మీకు అంటే కన్ఫ్యూజ్ కాకుండా విత్ ల్యాండ్ మార్క్స్తో తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను తీసుకెళ్తున్నాను అనమాట. సో శ్రీహరి గారి గురించి మీకేం సినిమాలు గుర్తుకొస్తాయి, ఆయన గురించి మాట్లాడాలి అని అనుకుంటే ఏమొస్తుందో, అంటే మీకు కరెక్ట్గా ఏం కాన్సెప్ట్ వస్తుందో కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుందాము. సో శ్రీహరి గారి గురించి ఇంకాస్త మనం మాట్లాడుకోవాలి అని అంటే ఈవెన్ ఆయన చేసిన సినిమాలనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచివారు, అందరికీ సహాయపడేవాళ్ళు అని చెప్పాం కదా. అలాగే ఇక 2005లో ఆయనకు వచ్చిన పురస్కారాల గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ చాలా మంచి మూవీ అండి. ఆయనకు అందులో నంది పురస్కారం కూడా అందుకున్నారు, లైక్ ఉత్తమ సహాయ నటుడుగా వచ్చినటువంటి నంది పురస్కారం. ఇక ఫిలింఫేర్ అవార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే లైక్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడుగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఆ మూవీ వచ్చిన తర్వాత లైక్ ప్రభుదేవా గారు ఆ మూవీకి డైరెక్ట్ చేసిన విధానం కానివ్వండి, శ్రీహరి గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే పిక్చరైజ్ చేశారో అవన్నీ కూడా చాలా బాగున్నాయనే చెప్పచ్చు. సో ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే శ్రీహరి గారు ఆగస్టు 15, 1964 ఆయన పుట్టారండి. ఇక అక్టోబర్ 9, 2013లో ఆయన చనిపోయారు. ఆయన గురించి లైక్ అనుకోకుండా ఒక హార్ట్ అటాక్ అన్నది రావడం జరిగింది. ఒక సినిమా షూట్లో ఉన్నప్పుడే ఆయన అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలే ఆయన చనిపోయారు అని చెప్పి తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న తర్వాత అసలు ఇలా ఎలా అయిందని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. సో మనం చూద్దాము ఇంకా శ్రీహరి గారి గురించి ఇంకా విశేషాలు తెలుసుకుందాము. వాళ్ళ సన్స్ అయినటువంటి శ్రీహరి గారి సన్స్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించేవారు. పిల్లల లైఫ్ బాగుంటేనే మనం బాగుంటాము అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో లైక్ డిస్కో శాంతి గారికి అంటే వాళ్ళ వైఫ్కి చెప్తూ ఉండేవారు. ఆవిడకు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా మనం చూస్తే ఆవిడ ఎక్కువగా ప్రేమగా శ్రీహరి గారిని బావా అని చెప్పి పిలుస్తుండేవారు, పిల్లల గురించి ఆలోచించేవారు అన్నట్టుగా ఉంటుండే. సో మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నామండి. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ రోడ్ క్లోజ్ బార్కెట్స్ వేయడం వల్ల మనం కాస్త ముందు నుంచి వచ్చి సివిఆర్ నుంచి యూటర్న్ తీసుకున్నాము శ్రీహరి గారింటికి. సో ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి తీసుకోవాలి.
ఇక శ్రీహరి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా చెప్పినట్టు ఆయన ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో మూవీస్లో సహాయ నటుడుగా నటించారు కదా. ఇక హీరోగా పరిచయమైంది మాత్రం 2000 సంవత్సరంలో వచ్చినటువంటి పోలీస్ చిత్రం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు, హీరోగా కూడా పరిచయం అయ్యారనమాట. ఆ తర్వాత ఆయన గణపతి, అయోధ్య, రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయ రామరాజు చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. అయితే హీరోగా చేస్తూనే ఒక పక్క కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన చాలా మంచిగా వర్క్ చేశారు. సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక మంచి పేరు కూడా ఉంది. ఇటు నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలండి. మనం లెఫ్ట్ వైపుకి వెళ్తున్నాం. చాలా దగ్గరలోనే మనం శ్రీహరి గారి ఇంటికి వచ్చేసామనే చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటున్నాము. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని కాస్త ముందుకి రాగానే యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్న తర్వాత అలా స్ట్రైట్గా వచ్చేసి లెఫ్ట్కి తీసుకోవాలి. సో చాలా ఈజీ అండి శ్రీహరి గారి ఇంటికి వెళ్ళడానికి. మనకు దారి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ HDFC బ్యాంక్ కూడా ఉంది కదా లెఫ్ట్ సైడ్కి మనం చూసాము. ఇక అంటే పెద్ద ల్యాండ్ మార్క్స్ కూడా శ్రీహరి గారి ఇంటికి పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే యాజ్ యూజువల్ మనం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వచ్చి యూటర్న్ తీసుకున్న తర్వాత HDFC బ్యాంక్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కి. అదే రోడ్న మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్నే మనకి శ్రీహరి గారి ఇల్లు కూడా ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతే మనకు శ్రీహరి గారి ఇల్లు ఉంటుందండి. చాలా దగ్గరికి వచ్చేసాం మనము ఆల్మోస్ట్ ఆల్. సో మీకు లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఎక్కువ ఎవరంటే ఇష్టము, ఒకప్పుడు శ్రీహరి గారి లాగా యాక్ట్ చేసేవారు ఎవరైనా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. ఇక శ్రీహరి గారి సన్స్ మూవీస్లోకి రావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాము. లైక్ ఇంకా డిస్కో శాంతి గారి గురించి కూడా మంచి సపోర్ట్ అండి శ్రీహరి గారికి. ప్రేమ అంటే ఇలా ఉండాలి అని చెప్పి తెలుస్తుంది. సో ఇంకా ఆశ ముందుకు వచ్చేస్తే మనం శ్రీహరి గారి ఇంటికి వచ్చేసామండి ఆల్మోస్ట్ ఆల్. ఇక కొంచెం కనిపిస్తున్నటువంటి వైట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అదేనండి శ్రీహరి గారి ఇల్లు. సో లెట్ ఇట్ బీ. ఇంకాస్త ముందుకెళ్ళాలి. ముందుకెళ్తున్నాం అంటే మనకు ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది ఎదురుగా, కానీ ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా బ్రిడ్జ్ డౌన్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుందండి. స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ప్రతి ఇల్లు మీకు ఇండివిజువల్ ఇల్లు లాగానే కనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. అలా స్ట్రైట్గా వెళ్తున్న తర్వాత మీకు శ్రీహరి గారి ఇల్లు కనిపిస్తుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని కనిపించేటువంటి ఇండివిజువల్ బిల్డింగ్సే అండి. దీని పక్కన కూడా మనకి ద కలర్స్ అని చెప్పేసి ఒక ద కొలోజియం అనే ఒక మంచి బిల్డింగ్ కూడా కనిపిస్తుంది కదా, అది కూడా దాటుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. బ్రిడ్జ్ ఎక్కకుండానే మనం కింది నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట శ్రీహరి గారి ఇంటికి. సో శ్రీహరి గారి ఇల్లు దగ్గరకు వచ్చేస్తోందండి. ఆయన చేసినటువంటి సినిమాలు కానివ్వండి, హీరోగా కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానివ్వండి, కమీడియన్గా కానివ్వండి, సూపర్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఆయన యాక్టింగ్కి మంచి మంచి రివార్డ్స్ రావచ్చు. సో బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది కదండి ఎదురుగా, ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా మనం కింది నుంచి వెళ్తున్నాం అనమాట. కింది నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్కి కనిపించేటువంటి వైట్ బిల్డింగే మనకు శ్రీహరి గారి ఇల్లు. ఎస్, మనం దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ వాల్ విత్ సమ్వాట్ సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ లైక్ గేట్ లాగా కనిపిస్తుంది కదా, ఇదేనండి శ్రీహరి గారి ఇల్లు. సో కనిపిస్తున్నటువంటి బిల్డింగే శ్రీహరి గారి ఇల్లు అండి. ఇక్కడే డిస్కో శాంతి గారు అంటే శాంతి గారు ఉంటారు, అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. శ్రీహరి గారి అబ్బాయి వచ్చేసరికి మేఘాంశ్ మనకు రాజ్దూత్ సినిమాలో నటించారు, 2019లో వచ్చినటువంటి మూవీ. అండ్ వీళ్ళిద్దరు అంటే శ్రీహరి గారి సన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే అనుకున్నారు. అప్పుడు వాళ్ళది చాలా చిన్న వయసు కాబట్టి ఇంట్రడ్యూస్ చేసే వయసు కూడా లేదు ఇండస్ట్రీకి అని చెప్పేసి శ్రీహరి గారు అప్పట్లో పిల్లల్ని పరిచయం చేయలేదు. బట్ ఈ మధ్య కాలంలో అసలు వాళ్ళ మూవీస్ ఏం రాలేదనే చెప్పాలి. బట్ ఏది ఏమైనప్పటికీ పిల్లల గురించి ఆయన తప్పించేవారు. ఆయన ఎంత ఖర్చు చేసినా పిల్లల గురించి మాత్రం అసలు వెనకాడకుండా ఏది అడిగినా ఇచ్చేవారు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో శాంతి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన మన వద్దన అంటే మనకి దగ్గరగా లేకపోయినప్పటికీ ఆయన సినిమాల ద్వారా ఆయన చేసిన పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తూ శ్రీహరి గారు ఇంకా మన మధ్యలోనే తిరుగుతున్నారు అని చెప్పేసి మనం అందరము కూడా అనుకుంటూ ఉంటాము. ఆయనను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కూడా చాలామంది ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు. ఆయనలో ఒక అన్నయ్యని
భావిస్తున్నట్టుగా భావిస్తూ ఉంటారు. సో శ్రీహరి గారు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ పైన వారికి సపోర్ట్ ఉండాలి, ఆయన ఎక్కడున్నా వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకులైనటువంటి మేఘానికి అండ్ సెకండ్ సన్కి కూడా ఉండాలని చెప్పి కోరుకున్నాం. వాడు కూడా సినిమాలో రాణించాలని కోరుకున్నాం. సో శ్రీహరి గారి ఇంటికి దారేది అన్నది మీరు కూడా చూసారు కదండి. మరి ఇతర ఏ సెలబ్రిటీ ఇంటికి దారేది అన్నది మీరు చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కోరుకున్నటువంటి సెలబ్రిటీ ఇంటికి దారేది అన్నది మేము కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రమ్ శ్రీహరి గారి హౌస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.